హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను రిజ్వానా. శ్రోతలకు నమస్కారం. మరో కొత్త నవలతో మీ ముందుకొచ్చాను. పోల్కంపల్లి శాంతాదేవి గారు రచించిన ఆఖరి వీడ్కోలు, జీవన సహచరి. ఈ నవలలోని మొదటగా ఆఖరి వీడ్కోలు విందాం. కథ ఇలా మొదలవుతుంది. స్వప్న, దేవి బ్యాగ్లో 5:30కు ఉంటాను. ఈ మాట గాలిలో వదిలి జవాబు కోసం చూడకుండా స్కూటర్ మీద దూసుకుపోయాడతడు. స్కూటర్ చప్పుడుతో వినిపించిన ఆ మాట స్వప్నను విభ్రాంతిలో ముంచింది. ఎవరైనా విన్నారేమోనని చుట్టూ కలియజూసింది బెదురుచూపులతో. స్టూడెంట్స్ గుంపులు గుంపులుగా ఇళ్లకు వెళ్ళిపోతున్నారు. టీచర్స్ జంటలుగా మాట్లాడుకుంటూ నడుస్తున్నారు. రోజు తనతో వచ్చే మధురా టీచర్ ఈరోజు సెలవు పెట్టడం వల్ల తను బ్రతికిపోయింది. కానీ అయినా ఇతడికి తన పేరు ఎలా తెలుసు? తెలిసినా తనను దేవి బ్యాగ్లో కలుసుకొమ్మనేంత ధైర్యం ఎలా కలిగింది? స్వప్నకి కలిగిన విస్మయం అంతా ఇంతా కాదు. స్వప్నది అతడిది నెల రోజుల పరిచయం మాత్రమే. అది చూపుల పరిచయం. అవివాహిత అయిన 25 ఏళ్ల అందమైన యువతి స్వప్న. హై స్కూల్ టీచర్. రోజు బడికి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు అతడు స్కూటర్ మీద కనిపిస్తాడు. ఎక్కడ ఉంటాడో, ఏం జాబ్ చేస్తాంటాడో స్వప్నకు తెలియదు. తరచూ తెల్లటి డ్రెస్ వేస్తాడు. ఒక విధమైన ప్రత్యేకతతో కనిపిస్తాడు. చాలామంది, ముఖ్యంగా స్వప్న లాంటి ఆడపిల్లలు అతడిని చూస్తే అతడు స్వప్నని మాత్రమే చూస్తాడు. మొన్న అతడు స్వప్నని చూసి నవ్వాడు పలకరింపుగా. తను నవ్వింది స్వప్న జవాబుగా. ఆ నవ్వు దేవి బ్యాగ్కు ఆహ్వానించేంత చనువు ఇచ్చిందా? చాచా, తను చాలా తప్పు చేసింది. రేపటి నుండి అతడి కేసి చూడకూడదు. తన చూపుల కథ ఇక్కడితో ఆపేయాలి. ఇల్లు చేరింది స్వప్న. ముఖం కడుక్కొని తల్లి ఇచ్చిన టీ తాగి తన గదిలో కుర్చీలో కూర్చుంది. టేబుల్ మీద గడియారంలో ముళ్ళు కదులుతున్నాయి, కాలాన్ని మింగేస్తూ. స్వప్న చూపులు గడియారం మీదే ఉన్నాయి. 5:30. అతడు తన కోసం దేవి బ్యాగ్లో ఎదురు చూస్తుంటాడా? ఆ ఊహ స్వప్న మనసుని తీయటి అనుభూతితో వణికించింది. అతడెవరో, ఎక్కడివాడో, అతడితో తన కథ సాగకూడనిది. ఈ కథకి, ఇంకా రూపమంటూ ఏర్పడని ఈ కథకి ఫుల్ స్టాప్ పెట్టేయాలి. రేపు అతడు కనిపించినప్పుడు రాలేదేం అని తనని నిలదీసి అడుగుతాడేమో. ఇంకెప్పుడైనా ఇలాంటి పిచ్చివేషాలు వేయొద్దని ఖచ్చితంగా చెప్పేయాలి. ఆలోచనల మధ్య స్వప్న గుండెలో సన్నని వేదన సుళ్ళు తిరగసాగింది. తొలి చూపులోనే తన గుండెలో ముద్రపడిన అతడి రూపాన్ని చెరిపివేసుకోగలదా? ఆ చెరపటంలో తన గుండెలో ఎంతో లోతైన గాయం ఏర్పడుతుంది. తన ఊహలలోకి, కలలలోకి కమ్మని పరిమళంలా చొచ్చుకువచ్చే అతని తలపును అటకాయించగలదా? అటకాయించాలి, లేకపోతే ఉపద్రవం జరిగిపోతుంది. తను చాలా సమస్యల్ని ఎదుర్కోవలసి వస్తుంది. మరునాడు ఉదయం బడికి వెడుతూ తల వంచుకొని నడవసాగింది స్వప్న. బడి ఇంకొక 10 గజాల దూరంలో ఉంది. నెల రోజులుగా పరిచితమైన స్కూటర్ శబ్దం వినిపించి స్వప్న గుండె దడదడలాడింది. కానీ తలెత్తలేదు. ఇంకా వడివడిగా నడవసాగింది. స్కూటర్ స్వప్నకి డాష్ ఇచ్చేంత దగ్గరగా వచ్చి ఆగింది. ఏయ్ మొద్దు! ప్రేమ ఉట్టిపడే గొంతుతో పిలిచాడతను. అతడి గొంతులో ప్రవహిస్తున్న చనువు ఈరోజే పలకరిస్తున్నట్టుగా లేదు. ఎన్నో రోజుల పరిచయం ఉన్నట్టుగా, ఎన్నో జన్మల పరిచయం ఉన్నట్టుగా అతి సమీపంగా ఉన్న అతడి ముఖంలోకి చూడకుండా ఉండలేకపోయింది స్వప్న. దూరానికి అందంగా కనిపించే ముఖాలెన్నో దగ్గరైతే ఉన్న వికృతాలు బయటపడుతుంటాయి చాలామంది విషయంలో. ఇతడిని దగ్గర నుండి చూస్తే దూరానికి కనిపించని అందాలు కనిపిస్తున్నాయి. అందమైనవాడు, మగసిరి కలవాడు అని చెప్పడానికి ఏమేం ఉండాలో అన్నీ ఉన్నవాడు అనిపించింది స్వప్నకు. దేవి బ్యాగ్కు వస్తావేమో ఎన్నెన్నో మాట్లాడాలనుకున్నాను. నీ పిరికితనం మంచి ఛాన్స్ పోగొట్టింది. కనీసం ఈ లేఖైనా చదువుతావు కదూ? అతడి మాటల్లోని మృదుత్వం, అభ్యర్థన స్వప్న చెయ్యి ముందుకు వెళ్లేలా, అతడి చేతి నుండి కవర్ అందుకునేలా చేసింది. అది పర్సులో పెట్టుకుని బడికి టైం అయిపోతుందన్నట్టుగా గబగబా నడవసాగింది. ప్రార్థనలో నిలబడిందే గాని మనసు అంతా కవరు మీదే ఉంది. ఇంటర్వెల్ వరకు మనసు ఎలాగో బిగబట్టుకుని తరువాత కవరు చించింది. గులాబీ రంగు కాగితం మీద వైలెట్ ఇంకుతో రాసిన అక్షరాలు ముద్దొస్తూ, కునేగా సెంట్ వాసన హాయిగా చుట్టుముట్టి మరో లోకంలోకి తీసుకెళ్ళింది. ఆతృతగా కాగితం మీద పరుగులు తీశాయి చూపులు. డియర్ స్వప్న, నిన్న దేవి బ్యాగ్లో నీ కోసం చీకటి పడేదాకా ఎదురు చూశాను. రాలేదెందుకు? నేనంటే ఇష్టం లేదా? ఆ మాట ఆత్మవంచన కదూ. ఇష్టం లేనిదే నా కళ్ళల్లో నీ కళ్ళు కలిపేదానివి కాదు. మరెందుకు రాలేదు?
నన్ను కలుసుకోవాలని, నాతో మాట్లాడాలని, నన్ను గురించి తెలుసుకోవాలని లేదా? ఉన్న ఆడపిల్లవన్న జంకుతో వెనకంజ. అంత జంకున్న దానివైతే నన్ను నీ చూపులతో ఎందుకు ప్రోత్సాహపరిచావు? నీ గురించి నాకు తెలుసు. ఎలా తెలుసునని ఆశ్చర్యపడబోకు. బడిలో పనిచేసే పంతులమ్మ వివరాలు సేకరించాలంటే పెద్ద కష్టమైన పని కాదు. నా గురించి నీకు చెబుతాను. BA పూర్తి చేసి 2 సంవత్సరాలైంది. ఈ సంవత్సరం ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి ఈ ఊరికి జూనియర్ ఇంజనీర్గా వచ్చాను. నెల రోజుల క్రిందటే. వచ్చిన మరురోజే నువ్వు కనిపించావు. ఈ ఊళ్ళో ఇంతమంది ఉండగా నేనొక్కదాన్నే కనిపించానా అని నవ్వకు. ప్రేమ ఉదయించిన చోట తప్ప మిగతాదంతా శూన్యమైపోతుందనుకుంటాను మనిషికి. అంతా ఇందులోనే చెప్పేస్తే మనం దేవీ బ్యాగ్లో కలుసుకుంటే మాట్లాడుకోవడానికి మిగలొద్దు. ఈరోజు 5:30కు దేవీ బ్యాగ్కు తప్పక వస్తావు కదూ? రాకపోయావో నీకు నాకు చెల్లు. ఇప్పటికి ఉంటా మరి. నీ వాడిననిపించుకోవాలనే ఆశతో నిరీక్షించే స్వరూప్. స్వరూప్ లేఖని ముద్దు పెట్టుకుంది స్వప్న. అందమైన పేరు, అందమైన వాడు. జూనియర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నవాడు. స్కూటర్ మీద తిరుగుతాడు. ఒక అంతస్తు కలవాడే అయి ఉంటాడు. అతడు తమ కులస్థుడే అయితే అమ్మా నాన్న సమస్యను సులువుగా తీర్చింది అవుతుంది. కాకపోతే నీకు నాకు కుదరదని చెప్పేస్తుంది. ప్రేమ కంటే ముందు పెళ్లి గురించి ఆలోచించసాగింది స్వప్న. పెళ్లి వరకు దారి తీయని ప్రేమ ఎంత నరకంగా తయారవుతుందో, అది ఎన్ని సమస్యలను సృష్టిస్తుందో ఊహించలేని పసిపిల్ల కాదు తను. 25 పడచు. వయసు పొంగు తగ్గి ప్రశాంతంగా ఆలోచించుకోగల వయసు వచ్చేసింది. ఏమిటే స్వప్న అంత పరధ్యానం? ఎక్కడ నుండి ఉత్తరం? మధుర టీచర్ భుజం తట్టేసరికి గతుక్కుమని కాగితం కంగారుగా మడతపెట్టి హ్యాండ్ బ్యాగ్లో ఉంచేసింది. నిన్న సెలవు పెట్టావెందుకు? అమ్మకి జ్వరం వచ్చింది, హాస్పిటల్కి తీసుకెళ్ళాను. అడిగిందే గాని జవాబు వినలేదు స్వప్న. ఏమిటే ఈరోజు కొత్తగా కనిపిస్తున్నావు? మధుర ఆశ్చర్యంగా అడిగింది. సాయంత్రం నాతో దేవీ బ్యాగ్ వస్తావా? ఎందుకు? తరువాత చెబుతాను. ముందు చెప్పు, వస్తావా రావా? అమ్మ ఇంకా లేచి తిరగడం లేదు, పని ఉంటుంది. ఈ ఒక్కరోజుకు ఎలాగో తీరిక చేసుకురాలేవు. ఊరవతల ఉన్న దేవీ బ్యాగ్ ఆ ఊరి రాజాగారిది. దేశం నలుమూలల నుండి తెప్పించి నాటిన రకరకాల మొక్కలతో అందంగా పెంచబడిన తోట అది. చాలామంది షికారుగా వెడతారట. ఇంట్లో బోరెత్తినప్పుడు తను స్వప్న దేవీ బ్యాగ్కు వెళ్ళడం అలవాటే అయినా ఈరోజు స్వప్న ఆహ్వానంలో ఒక ప్రత్యేకత కనిపించసాగింది మధురకు. స్వప్న కళ్ళల్లోకి చూస్తూ అడిగింది, అక్కడ ఎవరిని కలుసుకోవాలి? వస్తే చూపెడతాను. స్వప్న కళ్ళు క్రిందకి వాలిపోయాయి. చెప్పకూడదా? ఈ ఊరేనా? ఈ ఊరు కాదు. మరి? నాకు తెలియదు. ఎన్నాళ్ళ బట్టి నడుస్తుంది కథ. అబ్బా, ప్రశ్నలతో చంపుతున్నావు. ఇదిగో నీ సందేహాలన్నిటికీ జవాబు. బ్యాగ్లో నుంచి స్వరూప్ రాసిన జాబు తీసిచ్చింది స్వప్న. మధుర చదివి దీర్ఘం తీసింది. ఓహో, ఈ స్కూటర్ వాలానా? ఆడవాళ్ళని చూసే పని తప్ప మరో పని లేనట్టుంది అని తిట్టేదానివే, ఆయనే. నువ్వు చూస్తున్నావని తెలిస్తే తిట్టకపోయేదాన్ని. మధుర నవ్వింది. సాయంత్రం 5:30కి దేవీ బ్యాగ్లో అడుగు పెడుతున్న స్వప్నకి గుండె దడదడ కొట్టుకుంది. కాళ్లల్లో వణుకు పుట్టడం, అరచేతుల్లో చెమట పట్టడం లాంటి అవస్థలన్నీ అనుభవంలోకి రాసాగాయి. ఒక పక్కగా ఆపిన స్కూటర్ కంటబడ్డాక ఆమెలో వణుకు మరింత అధికమైంది. తనని తాను స్వాధీనంలోనికి తెచ్చుకుంటూ స్వరూప్ కోసం ముందుకు నడవసాగింది. అడుగో నీ కథానాయకుడు, వెళ్ళు, నేనిక్కడ కూర్చొని పుస్తకం చదువుకుంటాను. మధుర ఆగిపోయింది. పచ్చికలో ఒరిగి ట్రాన్సిస్టర్లో సంగీతం వింటున్నాడు స్వరూప్. తడబడే అడుగులతో సమీపించింది స్వప్న. గొంతులో తీవ్రత తెచ్చుకొని అంది, ఈ ఊరు ఆడపిల్లల కోసం వచ్చారా, జాబ్ కోసం వచ్చారా? స్వరూప్ లేచి సర్దుకొని కూర్చున్నాడు. వచ్చింది జాబ్ కోసమే, కానీ ఆడపిల్ల దొరికింది చిరునవ్వుతో అన్నాడు. కూర్చో స్వప్న. ఈ తోట మీదే అయినట్టుగా మర్యాద చేస్తున్నారే, దబాయించింది. తోట నాది కాకపోయినా వచ్చింది మాత్రం నా కోసమే కదా, తొణక్కుండా అన్నాడు. మీ సంగతేమిటో తెలుసుకోవాలనే వచ్చాను. తేల్చుకోవడం అంటే యుద్ధం అన్నమాట. ఓ ఎస్, ఇష్టమైన ఆడపిల్లతో యుద్ధం చేయమంటే నాకు చాలా సరదాగా ఉంటుంది, ఉత్సాహంతో అన్నాడు. చూస్తే చూశాడులే అనుకున్నాను. ఈ అలసుతో ప్రేమలేఖలు వ్రాసే వరకు, తోటలకు ఆహ్వానించడం వరకు వచ్చారు. తప్పు చేసినట్టయితే శిక్షకు సంసిద్ధుడిని. ఇదిగో ఈ పూల కొమ్మతో కొట్టు. తనెంత కోపం తెచ్చుకొని మాట్లాడినా కోపగించుకోకుండా తమాషాగా మాట్లాడుతున్న అతడికేసి రాగభరితమైన చూపులతో చూసింది స్వప్న. కూర్చో స్వప్న.
స్వప్న కూర్చుంది. చెప్పండి, నన్నెందుకు పిలిచారు? నెల రోజులు మన కళ్ళు మాట్లాడుకున్నాయి. ఇప్పుడు పెదవులు మాట్లాడుకోవాలని, ఇలా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూచుకుంటూ ఈ చెట్ల చాటున ఏకాంతంగా గడపాలని. గడిపితే ఏమొస్తుంది? గడిపాక ఏమొస్తుందో నువ్వే చూస్తావు. నేను చెప్పడం ఎందుకు? తెలిసి అడుగు పెడితే ఏముంటుంది? తెలియకుండా అడుగు పెడితే ఆ లోకం చాలా అద్భుతంగా ఉంటుంది. ఏ లోకం? ప్రళయలోకం. అంత తెలియకుండా అడుగుపెట్టి అద్భుతాలు చూడాలనే కుతూహలం నాకేం లేదు. జీవితాన్ని అంత తెలివి తక్కువగా నడిపే 16 ఏళ్ల వయసు కాదు నాది. వయసు ఆలోచన విధానాన్ని మార్చవచ్చు, ఆలోచన శక్తిని పెంచవచ్చు, అంతవరకు ఒప్పుకుంటాను. కానీ ప్రేమ మనిషినే కాదు, వయసుని కూడా తలక్రిందులు చేసి వేస్తుంది. అలా తలక్రిందులు కానిదే నువ్వు నా కళ్ళల్లో కళ్ళు కలిపేదానివనుకోను. ఆడదాని ఆహ్వానం లేనిదే ఏ మగవాడు ముందడుగు వేస్తాడనుకోకు స్వప్న. అంటే నాలాంటి సభ్యత కలవాడు. స్వప్న ముఖం ఎర్రబడింది. సూటిగా కొట్టిన ఈ దెబ్బకు తను ఇతడితో చిలిపి కయ్యాలాడడానికి వచ్చిందా? అన్ని సంగతులు అడిగి అనుకూలంగా ఉంటే పెళ్లి సంగతి ఎత్తాలని. అయినా అంత చటుక్కున నన్ను పెళ్లాడతారా అని ఎలా అడుగుతుంది? ఆలోచనలో పడిపోయావేం స్వప్న? సిగరెట్ కేస్ సైజులో ఉన్న ట్రాన్సిస్టర్ చేతిలోకి తీసుకొని స్టేషన్ మారుస్తూ అడిగాడు. ఏం లేదు, మీ సంగతులు చెప్పండి, వింటాను. హైదరాబాద్ మా నేటివ్. మా నాన్నగారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ప్రస్తుతం సాగర్లో. అన్నయ్య ఫారెన్లో ఉన్నాడు, మెడిసిన్లో స్పెషలైజ్ చేస్తూ. చెల్లెలు IASకు ట్రై చేస్తుంది. ఇవి నా వివరాలు. చాలా కులం గురించి అడగాలని పెదవుల వరకు వచ్చింది, కానీ సభ్యత అడ్డుపడింది. కులం గురించి అడగడం ఈ కాలంలో నాగరికత కాదు. అయినా ముఖం పట్టుకుని నీ కులమేమిటి అని ఎలా అడుగుతుంది? అందమైన వాళ్ళని చాలామందినే చూశాను, కానీ విసనకర్రల్లా ఇంత పొడుగాటి రెప్పలతో ఇంత పెద్దగా ఉన్న కళ్ళని ఈ ముఖంలోనే చూశాను. చూసిన మొదటి క్షణంలోనే అనిపించింది ఈ కళ్ళని నా సొంతం చేసుకోవాలని, ఈ కళ్ళలో కాపురముండాలని. అందమైనవి కనిపించినప్పుడల్లా సొంతం చేసుకోవాలనుకుంటూ పోతే జారుడు అవుతాడు. స్వప్న, నేనలా కనిపిస్తున్నానా? నువ్వు నన్ను అలా అంచనా వేసుకుంటున్నావా? దెబ్బతిన్నట్టుగా అడిగాడు. పైకి సరదాగా కనిపించినా ఇతడు చాలా సెన్సిటివ్గా ఉన్నట్టున్నాడు అనుకున్న స్వప్న ఇక అతడిని నొప్పించే మాటలేమీ అనకూడదనుకుంది. స్వప్న, చీకటి పడుతుంది, బయలుదేరదాం అంటూ మధుర కేక పెట్టే వరకు ఇద్దరి మధ్య చాలా సంగతులు దొర్లాయి. రెండోసారి స్వరూప్ ఆహ్వానాన్ని తేలిగ్గానే అంగీకరించింది స్వప్న. ఆ తరువాత దారిలో కలుసుకున్నప్పుడల్లా కళ్ళు సంకేతాలిచ్చుకోవడం, దేవి బ్యాగ్లో కలుసుకోవడం జరిగింది. ఒకరోజు మధుర అడిగింది, అతడి కులం తెలుసుకున్నావా? సన్నిహితంగా మాట్లాడుకుంటున్నాం, కులం గురించి అడిగే సందర్భం మటుకు రావడం లేదు. కానీ అతడి మాట తీరు, అలవాట్లు తక్కువ కులమని అనుకోవడానికి వీల్లేకుండా ఉన్నాయి అని చెప్పింది స్వప్న. అలా అని ఊరుకోకు, అడిగేయ్. ప్రేమ ముదిరి పాకాన పడకముందే. మీ వాళ్ళు నిప్పులు కడిగే ఆచారవంతులు. అతడు బ్రాహ్మణుడు కాకపోతే నీ పెళ్ళి అసాధ్యమైపోతుంది. మీ వాళ్ళు ఈ పెళ్లికి అంగీకరించరు. సాగర్ వెళ్ళి 4 రోజుల తరువాత ఆ రోజే వచ్చాడు స్వరూప్. స్వప్న, నీ ఫోటో కావాలి, అమ్మా చెల్లి పంపించమన్నారు అని చెప్పాడు దేవి బ్యాగ్లో ఆ సాయంత్రం స్వప్నని కలుసుకున్నప్పుడు. ఫోటో ఎందుకు? స్వరూప్ పలిచిన అమ్మాయి ఎంత అందంగా ఉంటుందోనని. మన గురించి అంతా చెప్పేశాను స్వప్న. నాన్నకి కొంచెం కట్నం ఆశ ఉండబట్టి నసపెడుతున్నాడు గాని చివరికి ఒప్పుకోక చేసేది లేదు. అమ్మా చెల్లి చాలా సంతోషించారు. మన పెళ్ళికి మీ వాళ్ళు అంగీకరిస్తే చాలా. మీ వాళ్ళ అంగీకారం కూడా తీసుకుందాం. నన్ను మీ ఇంటికి ఎప్పుడు రమ్మంటావు? సందర్భం చూసి నేనే చెబుతాను. కానీ నేనెప్పుడూ మిమ్మల్ని అడగలేదు. మా వాళ్లతో ఈ సంగతి చెప్పినప్పుడైనా సంకోచంతో ఆగింది. అడుగు స్వప్న, మీరు బ్రాహ్మలేనా? మిస్ స్వప్న, BA BEd. కులం పట్టింపు ఉంటుందని తెలియదు దెబ్బతిన్నట్టుగా అన్నాడు. మా అమ్మా నాన్న BA చదువుకోలేదు. మా వాళ్ళకిలాంటి వాటిల్లో చాలా పట్టింపులున్నాయి. చదువుకున్న దానివి, సంపాదించుకుంటున్న దానివి, పెద్దవాళ్ల మూర్ఖత్వాన్ని ఎదిరించలేవా? స్వప్న ముఖం కళావిహీనమైంది. అయితే మీరు? స్వరూప్ స్వప్న చెయ్యి అందుకొని ఆమె వేళ్లతో తన వేళ్లు పెనవేసి ఆమె కళ్ళల్లోకి విచలితంగా చూశాడు. మొదటే చెప్పకపోవడం పొరపాటే. చదువుకున్న దానివి, దానికింత ప్రాముఖ్యత ఇస్తావనుకోలేదు. ఆదిలో మనుషులకు కులాలు లేవు, మనుషులంతా ఒకటే. మనిషిలో స్వార్థం వెర్రితలలు వేసి కుల విభజన జరిగింది. ఈనాడు మనం అణుయుగంలో ఉండి ఈ కులత్వాన్ని ఎదిరించలేకపోతే మన చదువులెందుకు, విజ్ఞానమెందుకు?
ఈ చరిత్ర తిరగదోడడం వల్ల, ఉపన్యసించటం వల్ల వాళ్ళు మారరు. మన పెళ్ళికి మా వాళ్ళు అంగీకరించడం అసంభవం స్వరూప్. మన కులాలు కలవనంత మాత్రాన నువ్వు నాకు దూరమైపోతావా స్వప్న? వాళ్ళని కాదని నా దగ్గరికి వచ్చేయలేవా? స్వరూప్ ఆర్ధస్వరాన్ని విచలితంగా చూసింది స్వప్న. వచ్చేస్తాను స్వరూప్, వచ్చేయక చేసేది లేదు. వెనుదిరిగి వెళ్ళలేనంత దూరం వచ్చేశాను నీతో. పిల్ల ఎద్దులా ఎదిగిపోయిందని నా బాధ నాకుండగా, పులి మీద పుట్రలా ఇరుగు పొరుగు సాధింపులొకటి. పిల్ల సంపాదనకు మరిగి పెళ్లి పెటాకులేమీ అనుకోవడం లేదేంటమ్మా అని. ఏం మనుషులో! ఏ తల్లిదండ్రైనా పిల్ల అత్తారిల్లు మెట్టి పిల్ల పాపలతో కలకలలాడుతుంటే చూడాలనుకుంటారు గాని సంపాదించి పెడితే చాలనుకుంటారా? ఆ వెంకమ్మ పొద్దున ఆ మాట అన్నప్పటి నుండి నా మనసు మరిగిపోతోంది. మీకు చీమ కుట్టినట్టయినా లేదు కదా? స్వప్న తల్లి కమలమ్మ భర్తను సాధించసాగింది ముక్కు చీదుతూ. ఆ ఘడియ రాకముందు మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తే ఏం లాభమే? విశ్వేశ్వరయ్య అన్నాడు వేదాంతిలా. మనం చేసే ప్రయత్నాలు మనం చేస్తే దైవం అనుకూలపడతాడండి. అమ్మాయి పెళ్ళికని నేనేం కట్నం మూటగట్టి పెట్టలేదు. నాకొచ్చే బడిపంతులు జీతం పిల్లలకి పొట్ట బట్ట గడిపి చదువులు చెప్పించింది. వేలకు వేలు కట్నం గుమ్మరించి ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయాలంటే నా వల్ల కాదు. పిల్ల ఉద్యోగం చేస్తుంది కదా అని ఎవడైనా కట్నం లేకుండా చేసుకుంటాడా అంటే అదీ లేదు. అవ్వ కావాలి బువ్వ కావాలి అన్నట్టుంటారు మగపిల్లాడి వాళ్ళు. మొన్న సుభద్రమ్మ వాళ్ళు వాళ్ళక్క కూతుర్ని మన పురుషోత్తానికి అడిగారు. 10,000 కట్నం ఇచ్చి లాంఛనాలవి మరో 10,000 దాకా ముట్టజెప్పగలమన్నారు. పురుషోత్తంతో చెబితే వాడు అనడు. మీరు మాట కదిపి చూడండి, భర్తకి సలహా ఇచ్చింది. పురుషోత్తానికి కుదిరితే ఆ కట్నం తీసి స్వప్నకివ్వచ్చు. వీలు చూచుకొని కొడుకుని కదిపాడు విశ్వేశ్వరయ్య. నేను సుజాతాన్ని చేసుకోవాలనుకుంటున్నాను నాన్న. నా ఒక్కడి జీతం ఏ మూలకవుతుంది? ఇద్దరు సంపాదించే సంసారాలే కుంటినడక నడుస్తున్నాయి. పురుషోత్తం తన మనసులో మాట బయటపెట్టాడు. సుజాత ఈ ఊరి పిల్లే, పైగా బంధుత్వం కూడా ఉంది. సుజాతను చేసుకుంటావా? వాళ్ళ దగ్గరేముందిరా ఇవ్వడానికి, బొచ్చె తప్ప ఎగిరాడు విశ్వేశ్వరయ్య. కట్నం తీసుకురాలేకపోవచ్చు సుజాత, కానీ BA చదివింది, టైప్ షార్ట్ హ్యాండ్ నేరుస్తుంది. అది పాస్ అయితే స్టెనోగా ఉద్యోగం ఖాయం. ఉద్యోగం చేసే పిల్లలైతే వేడినీళ్లకు చన్నీళ్లున్నట్లు ఉంటుంది. మరో పిల్ల 10,000 12,000 కట్నం తెస్తే మీకు మిగిలేదెంత? కట్నానికి తగ్గట్టు నగలు బట్టలు పెట్టాలి పిల్లకు. బంధువులకు పొట్ట నిండా మేపి చీరాసారలు సమర్పించాలి. మనుగడుపు అయ్యేసరికి చేతిలో మిగిలేది పూజ్యం. ఓహో, పెద్ద ప్లానే వేశావే. ఎంత స్వార్థపరుడివిరా! ఉద్యోగం చేసే పిల్లయితే కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటావు. కట్నం లేకుండా పెళ్లాడిన ఆదర్శ యువకుడినన్న పేరు కొట్టేస్తావు. పెళ్ళైన మరో రోజు మరో ఊరు ట్రాన్స్ఫర్ చేయించుకొని మీ కాపురం మీరు చూచుకుంటారు. ఇద్దరూ సంపాదించుకుంటున్నారు కదా అని అవసరం పడి 10ో 25 అడిగామనుకో, మా ఖర్చులు మాకున్నాయి నాన్న అని జవాబిస్తావు. అంతేగా? పక్షి పిల్లల్లా రెక్కలొచ్చి ఎగిరిపోతే రెక్కలుడిగాక ఆసరా అని కనిపించిన మాగతేం కావాలిరా అరవసాగాడు విశ్వేశ్వరయ్య. కట్నం తెచ్చే పిల్లను చేసుకున్నా మనకు మిగిలేదేముంది నాన్న? విసుగు వ్యక్తం చేశాడు పురుషోత్తం. బట్టలు నగలు వాళ్లనే తెచ్చుకొమ్మనాలి. కట్నం క్యాష్గా మన చేతికిస్తే అది స్వప్నకివ్వచ్చు. ఇద్దరి పెళ్ళి ఏ కొండ మీదో చేస్తే 4-5 వేలతో పోతుంది. చెల్లెలికి కట్నం సంపాదించి పెట్టడానికే నన్ను కన్నావేమిటి? చిటపటలాడాడు. కట్నం తెచ్చే కొడుకు లేకపోతే నీ కూతురికి పెళ్ళే చెయ్యవా? వెధవా, కూతులు నేర్చావురా. నువ్వు కట్నం లేకుండా ఆ సుజాతను చేసుకోవడమే జరిగితే నీ ముఖం మాకు చూపించకు. నువ్వసలు పుట్టలేదనుకుంటాము, లేదా చచ్చాడనుకుంటాం. పురుషోత్తం చిటపటల మధ్య, విశ్వేశ్వరయ్య చిందుల మధ్య స్వప్న ప్రవేశించింది. అన్నయ్య, నువ్వు నా కోసం త్యాగం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు నా కోసం నీ మనసును నచ్చిన అమ్మాయికి మనసు చెప్పిన దానికి దూరం కానక్కర్లేదు. నాన్నగారు, నా పెళ్లి కోసం మీరు తలలు బద్దలు కొట్టుకోనక్కర్లేదు. వేలకు వేలు డబ్బు దోసిట్లో ఉంచుకొని వరుణ్ణి అన్వేషించడానికి నేనేం అంత వ్యక్తిత్వం లేని ఆడపిల్లని కాదు. నాకు ఆదర్శాలున్నాయి, ఆలోచనలున్నాయి. ఇంత చదువుకొని సంపాదిస్తూ కూడా నా తల్లిదండ్రుల్ని పీడించి కట్నం తీసుకువెళ్లాల్సిన దుస్థితిలో నేను లేను అంది కాస్త ఆవేశంగా. కట్నం లేకుండా పెళ్లాడడానికి నీ కోసం అంత విశాల హృదయుడు ఎవడుకు కాచుకు కూర్చున్నాడే? తల్లి వెటకారం చేసింది. నోరు విప్పి ఎప్పుడూ ఇంతింత పెద్ద మాటలనని కూతుర్ని వింతగా చూస్తూ, లోపల బెరుగ్గానే ఉన్న స్వరూప్ మీద ప్రేమ ఇస్తున్న ధైర్యంతో అంది స్వప్న.
నిజానికి కాచుకునే ఉన్నాడమ్మా. అతడు ఈ ఊళ్ళోనే జూనియర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. తండ్రి నాగార్జున సాగర్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. హోదా ఐశ్వర్యం ఉన్నవాళ్ళు. మేం ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నాం. మీరు ఆశీర్వదిస్తే మీకు నా సమస్య తీరడమే కాదు, మీకు సహృదయుడైన అల్లుడు లభిస్తాడమ్మా. మనవాళ్లేనా? తల్లి తండ్రి అన్న ఒకేసారి అడిగారు. వాళ్ల గొంతుల్లో ఉద్కంఠం, భయం ముప్పిరిగొని వినిపించాయి. కాదు, ఈ రెండక్షరాలు పలుకడానికి స్వప్న చాలా శక్తి కూడా తీసుకోవలసి వచ్చింది. అంతే, ప్రళయపు కెరటం విరుచుకుపడ్డట్టుగా అయ్యింది. బీభత్సమైన అరుపులు ప్రారంభమయ్యాయి. కమలమ్మ శోకం తీసింది. విశ్వేశ్వరయ్య నిప్పులు కక్కాడు. ఆదర్శాలు పలికే అన్నగారు ముఖం చిట్లించాడు. మిగతా పిల్లలు స్వప్నని వింత మృగంలా చూశారు. మేమిచ్చేది ఆశీర్వాదం కాదే, సర్వనాశనం కమ్మని శపిస్తాం. 4 డబ్బులు కళ్ళజూడగానే కులమతాన్ని మరిచిపోయేదానివయ్యావా? ఏదో కాస్త గొడవ పెట్టి తర్వాత వాళ్లే చల్లబడతారులే అని నువ్వనుకుంటున్నా, అలాంటిది కల్లో కూడా తలవకు. ప్రేమ గీమ అని మళ్ళీ అన్నావో నా శవం ఈ ఇంటి దూరానికి వేళ్లాడడం చూస్తావు అన్నాడు విశ్వేశ్వరయ్య. ఇంచుమించు ఇలాంటి మాటలే తిట్టిపోసింది కమలమ్మ. స్వప్న తన నిర్ణయం మార్చుకోకపోయేట్టయితే తన శవం పెరటి నూతిలో తేలుతుందని ఖచ్చితంగా చెప్పేసింది. స్వరూప్ని పొందడం అంత సులభం కాదన్న సత్యం స్వప్నని కృంగదీయసాగింది. మరునాడు బడికి సెలవుచీటి పంపి ఇంట్లో ఉండిపోయింది. చెల్లెలి పరిస్థితి జాలి గొలిపేదిగా ఉన్నా ఆమె అలాంటి ప్రేమ వ్యవహారంలో చిక్కుపడడం హర్షించలేకపోయాడు పురుషోత్తం. హితవు చెప్పాడు. జీవితం ఎవరితోనో ఒకరితో ముడివేసుకోవడం తప్పనిసరైనా ఆ ముడి పెద్దల నిర్ణయం మీద ఆధారపడితేనే బాగుంటుంది స్వప్న. సుజాతను నువ్వెలా చేసుకోవాలనుకున్నావు అన్నయ్య? విస్మయంగా అడిగింది స్వప్న. సుజాత మనం కులం పిల్లే, బంధుత్వం ఉంది. అమ్మని నాన్నని ఒప్పించడం పెద్ద కష్టమైన పని కాదు. ఈ సంబంధం చేసుకోవడం వల్ల వాళ్లకు తలవంపులయ్యేదేమీ ఉండదు. చదువుకున్న మనం కూడా కులం పట్టింపు పెట్టుకోవాలా? ఈ కాలంలో వర్ణ మతాంతర వివాహాలు ఎన్ని జరగడం లేదు? ఎన్ని జరిగినా అవి కొద్దివే. సాంప్రదాయ పద్ధతిగా పెద్దలు జరిపే పెళ్ళిళ్ళు ముందు ఫలానా అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుని కులాంతర వివాహం చేసుకున్నారని వింటాం గాని ఆ తరువాత వాళ్ళు ఆ వివాహం వల్ల పడే కష్టాలు, మనస్పర్ధలు, సమాజం బహుకరించే చిత్కారాలు, చిత్రహింసలు మనదాకా రావు. ఎవరో వర్ణాంతర మతాంతర వివాహం చేసుకున్నారని వాళ్ళని ఆదర్శం చేసుకోవడం అభ్యుదయమంటావా? ఈ సమాజంలో రంకులు బొంకులు, దోపిడీలు, అవినీతి పనులు జరగడం సహజం, సర్వసాధారణమే. అయినా మనం వాటిని ఆదర్శం చేసుకోగలమా? చెడ్డకి ఎంత మెజారిటీ బలం ఉన్న మనిషి దానికి దూరంగా ఉండాలనే కోరుకుంటాడు కదా. కుల మతాలు పాటించడం సంకుచితం, సంఘ విద్రోహ చర్య అంటావా? కలిసిపోవడంలోనే సమాజ శ్రేయస్సు ఉంటుందని నేనంటాను. మనుషులంతా ఒకటి కావడం అనేది చాలా అసంభవం స్వప్న. కుల విభజన నువ్వు రూపుమాపదలుచుకున్నా ఆర్థికంగా, అంతస్తుపరంగా మనుషుల మధ్య విభజన ఎప్పుడు ఉండనే ఉంటుంది. ఎన్ని ఉపన్యాసాలు దంచినా, ఎన్ని ఉద్యమాలు లేవదీసినా ఈ హెచ్చుతెగ్గులు ఎవరూ రూపుమాపలేరు. స్వరూప్ని చేసుకుని నీ పాటికి నువ్వు సుఖంగా ఉండగలిగినా ఇక్కడ మా పరిస్థితి నువ్వు కొంచెం ఆలోచించాలి. కుటుంబంలో ఒక్కరు తప్పు చేస్తే దాని శిక్ష కుటుంబమంతా అనుభవించాలి. నీ తరువాత 3 ఆడపిల్లలున్నారు. వాళ్ళ అక్క కులం తక్కువ వాడిని కట్టుకుంటే వాళ్లకు సంబంధాలు అంత తేలిగ్గా రావు. ప్రతి చోట మమ్మల్ని వేలెత్తి చూపినట్టుగానే ఉంటుంది. మేం కట్నమిచ్చి పెళ్లి చెయ్యలేమన్న నిరాశతో నువ్వు స్వరూప్ని దగ్గరై ఉంటే నేను నీ కోసం కట్నం తీసుకొని నీకు పెళ్లి జరిపిస్తాను స్వప్న. అన్నగారి మాటలు పట్టుతాళ్లతో కట్టివేయడంలా కనిపించింది స్వప్నకి. ఇవి పట్టుతాళ్లైనా, ఇనుప సంకెళ్ళైనా వీటిని తెంచుకోలేదు. స్వరూప్ని చేరలేదు. వయసొచ్చాక ప్రతి ఆడపిల్ల పెళ్ళంటూ చేసుకుని దూరం కావడం సహజమే. అయినా ఆ దూరం తల్లిదండ్రుల గుండెల మీద బరువు దించేది కావాలి గాని గుండెల్లో నిప్పు పెట్టేది కాకూడదు. సాయంత్రం బడి వదిలాక ఇంటికి వస్తున్నది స్వప్న మధురతో. స్కూటర్ శబ్దం చెవిన పడుతూనే గుండెలు టకటక కొట్టుకోసాగాయి. మధుర చెయ్యి బిగించి పట్టుకుని వేగంగా నడవసాగింది స్వప్న. స్కూటర్ వారికి అడ్డంగా నిలిపి నేల మీద ఒక కాలు ఆంచి అడిగాడు స్వరూప్. 3 రోజుల నుండి బడికి రాలేదేం? జవాబివ్వకుండా స్కూటర్ని తప్పించుకుని ముందుకు వెళ్ళసాగింది స్వప్న. ఆమెను 4 అడుగులు పోనిచ్చి మళ్ళీ స్కూటర్ ఆమెకు అడ్డంగా తీసుకెళ్లి ఆపాడు. ఆరోగ్యం బాగాలేదా స్వప్న? ముఖం అలా వాడిపోయిందేమిటి? ఆదుర్దగా అడిగాడు.
స్వప్న మధుర చెయ్యి వదలకుండా ముందుకు వెళ్ళి సాగింది. చుట్టూ ప్రదక్షిణం చేయించి దారికి అడ్డంగా ఆపాడు. రోడ్డు మీద ఇలా అల్లరి పెట్టడం ఏమిటి మిస్టర్? మధుర కోపంగా అడిగింది. పోలీసుల్ని పిలవనా? మధుర స్వప్నకి ప్రాణం లాంటి స్నేహితురాలని తెలుసు స్వరూప్కి. మధుర మాటలకి కాస్త నొచ్చుకొని స్వప్న ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూశాడు స్వరూప్. అసలేం జరిగింది స్వప్న? హఠాత్తుగా ఎందుకీ మార్పు? చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? కలవరంగా అడిగాడు. కదిలిస్తే చాలు జలజలా రాలే వానకు తడిసిన చెట్టులా ఉంది స్వప్న పరిస్థితి. దుఃఖం గొంతును బిగబట్టేసింది. మధుర చేతులు జోడించి ప్రార్థిస్తున్నట్టుగా అంది. మీరు స్వప్నను మర్చిపోవాలి. మీరు ఒత్తిడి చేస్తే తను ఆత్మహత్య చేసుకు చచ్చిపోతుంది. నెత్తిన పిడుగుపడినా అంత నిశ్చేష్టుడు అయ్యేవాడు కాదేమో. వెలవెలబారిన ముఖంతో ఎందుకని అడిగాడు. హఠాత్తుగా తననెవరో పట్టుకొని నీకు ఉరిశిక్ష పడింది అని అంటే ఎందుకని అడిగినట్టుగా. స్వప్న తల్లిదండ్రులు ఉత్త ఛాందస్సులు. మీ పెళ్లి జరగడం చాలా అసంభవం. స్వప్న మిమ్మల్ని మర్చిపోకపోతే ఆమె తల్లిదండ్రుల శవాలు ఆ ఇంట్లో నుంచి లేస్తాయని వాళ్ళు స్పష్టంగా చెప్పేశారు. దయచేసి మీ ఇద్దరి మధ్య స్వప్నని నలపకండి. స్వప్నని మర్చిపోండి. నేనొకసారి వచ్చి వాళ్లతో మాట్లాడనా? వద్దు. జవాబు ఖచ్చితంగా స్వప్న నుంచి వచ్చింది. అలాంటి పిచ్చి పని ఎప్పుడూ చేయకండి. మా ఇంట్లో మీకు జరిగే అవమానానికి నేను ఆత్మహత్య చేసుకు చచ్చిపోతాను. ఈ మాట అనేసి తనకేసి కన్నెత్తి అయినా చూడకుండా మధుర చెయ్యి పట్టుకొని చరచరా వెళ్ళిపోతున్న స్వప్నని భిన్నుడై చూడసాగాడు స్వరూప్. స్వప్నది పిరికితనమా, నిర్లక్ష్యమా? ప్రేమించి ప్రేమింపబడి ఇద్దరూ కలిసి కట్టుకున్న ప్రేమ సౌధాన్ని కూల్చడానికి ఎలా సంకల్పించింది? చదువుకొని సంపాదిస్తూ కూడా ఒక వ్యక్తిత్వం ఏర్పరచుకోలేదా ఈ దేశంలో ఆడపిల్ల? మరునాడు స్వప్న బడిలో క్లాస్ తీసుకుంటున్న సమయంలో ప్యూన్ ఒక కవరు తెచ్చి ఇచ్చింది. స్కూటర్ మీద ఒక ఆయన వచ్చి ఇది మీకిమ్మని చెప్పాడమ్మా. స్వప్నకి ఆ కవరు చించాలని చదవాలని లేదు. స్వరూప్ అందులో ఏం రాసి ఉంటాడో తనకు తెలుసు. స్వప్న ఎందుకిలా మారిపోయావు అని గోలపెట్టి ఉంటాడు. మనం దూరం కావడానికి వీల్లేదు అని అరిచి ఉంటాడు. స్వప్న కవరు చించింది. స్వప్న, సాయంత్రం దేవి బ్యాగ్కి రా, లేకపోతే నేనే మీ ఇంటికి వచ్చేస్తాను. నేను మీ ఇంటికి వస్తే నువ్వు ఆత్మహత్య చేసుకు చచ్చిపోతానన్నావు. మన ప్రేమ విఫలం కావడమే జరిగితే ముందు నా చావే నువ్వు చూస్తావు స్వరూప్. చివరి వాక్యం టైం బాంబులా భయపెట్టకపోతే దేవి బ్యాగ్కు ఎంత మాత్రం వెళ్ళేది కాదు స్వప్న. దేవి బ్యాగ్లో స్వరూప్ని కలుసుకోవడమే జరిగితే తనేమైపోతుందో తనకే తెలియదు. సాయంత్రం ఇంటికి వచ్చి ముఖం కడుక్కొని టీ తాగి మధురని తోడు తీసుకోకుండానే దేవి బ్యాగ్కు బయలుదేరింది స్వప్న. గుండెల్లో గుబులు పుట్టించే ఎరుపును పులుముకుంటున్న ఆకాశం కేసి చూస్తూ స్వప్న కోసం ఆదుర్తగా నిరీక్షిస్తున్నాడు స్వరూప్. దేవి బ్యాగ్లో స్వప్న వస్తుందో లేదో. స్వప్నతో తన ప్రేమ వ్యవహారం జీవన్మరణ సమస్యలా ఉంది. ఈ ఎక్కువ కులం పిల్లను ప్రేమించి తన మనసునెంత చిత్రవద పెట్టుకోవలసి వచ్చింది. అతడి గుండె సుడిగుండంలో చిక్కుబడినట్టుగా అగ్నిగుండంలో వేగుతున్నట్టుగా ఉంది. దాన్ని బయటికి లాగాలంటే స్వప్నకి తప్ప ఆ శక్తి లేదు ఎవరికి. అదిగో స్వప్న తనని ఆ సుడిగుండంలోకి మరింత లోతుగా తోసేసి పోతుందో ఏమో. అడుగులో అడుగు వేస్తూ నడిచి వచ్చి తల వంచుకు నిలబడింది స్వప్న. స్వప్న, మధుర టీచర్ చెప్పిందంతా నిజమేనా? స్వప్న కళ్ళ నుండి జలజలా రాలిన కన్నీళ్లు, అదిరే పెదవులు, వణికే శరీరం స్వరూప్ ప్రశ్నకు జవాబిచ్చాయి. స్వప్న పాతాళం అడుక్కి తలక్రిందులుగా జారిపోతున్నట్టుగా పిలిచాడు. నేను చివరి వీడ్కోలు తీసుకోవడానికి వచ్చాను. ఎలాగో గొంతు పెగిల్చుకొని అంది. నువ్వింత పిరికిదానివా? పిరికిదాన్ని కాదు, బానిసని, ఖైదీని. ఎవరికి? కన్యగా తల్లిదండ్రులకి, పెళ్ళయ్యాక భర్తకి, వయసు మళ్ళాక పిల్లలకి. తరతరాలుగా మా స్త్రీ జాతి ఇంతే. చదువుకున్న, సంపాదించుకోగలిగిన మాకు సొంతగా ఒక నిర్ణయం చేసుకోగల హక్కు లేదు. ఏ చట్టాలు మా శృంఖలాలు తెంచలేవు. ఏ ఉపన్యాసాలు మమ్మల్ని మనుషులుగా నిలబెట్టలేవు. ఎందుకింత నిరాశ? మీ అమ్మా నాన్న చచ్చిపోతాం అని బెదిరించడం వల్లేనా? అది బెదిరింపులే. ఇలా బెదిరించిన వాళ్ళు చచ్చిపోరు స్వప్న. కాకపోయినా మా కుటుంబం నవ్వుల పాలు అవుతుంది. 2 రోజులు ఒకే విశేషంగా చెప్పుకుంటారు. తరువాత మామూలుగా కలిసిపోతారు. మీ వాళ్ళు మొదట ఎంత తిట్టినా రక్త సంబంధాన్ని, మమతని అంత తేలిగ్గా తెంచివేసుకోలేరు. నన్ను భ్రమలోకి, స్వార్థంలోకి లాగవద్దు స్వరూప్. నిజంగా మీకంటే ఎక్కువ నరకం అనుభవిస్తున్నది నేను. అయినా మీ నుండి దూరం కావడానికే నిశ్చయించుకున్నాను. ఎందుకో తెలుసా?
కన్నవాళ్ల గుండెల్లో నిప్పులు గుమ్మరించి నేను మీ దగ్గర సుఖశాంతులు అనుభవించలేను. మీ ప్రేమకు న్యాయం చెయ్యలేను. కాలక్రమంలో నా తల్లిదండ్రులు నా తప్పును మర్చిపోయి నన్ను దగ్గరికి తీస్తారంటున్నారు కదూ. ఇదే కాలం నన్ను మీరు మర్చిపోయే శక్తిని ఇస్తుంది. ఇక నాకు సెలవు ఇస్తే వెళ్ళిపోతాను. చేతులు జోడించి నిలబడిన స్వప్న ముఖంలో కనిపించనివి కళ్ళు కావు, 2 నిండు కోనేరులు. జోడించిన ఆ 2 చేతుల్ని తన చేతుల్లోకి ఆప్యాయంగా తీసుకున్నాడు స్వరూప్. స్వప్న, నా కోసం నీ వాళ్ళని త్యాగం చేయలేవా? వృద్ధంగా అడిగాడు. ప్రాణమైనా త్యాగం చేస్తాను మీకోసం. కానీ ప్రాణం కంటే గొప్పది ధర్మం అనేది. అది త్యాగం చేయలేనిది. చేశాక మనిషి బ్రతికే విలువలేనిది. స్వరూప్, నన్ను మీ మాటలతో బలహీనురాలిని చెయ్యవద్దు. మీ ప్రేమతో నన్ను వివసురాలిని చెయ్యవద్దు. కరుణ చిప్పిల్లే ఈ కళ్ళతో నన్ను బంధించవద్దు. స్వరూప్, నన్ను వదిలివేయండి. స్వరూప్ చేతుల్లో ముఖం దాచుకుని ఏడవసాగింది. మన ప్రేమకి గుర్తుగా నీ నుండి ఒకటి తీసుకోవాలనుకుంటున్నాను. ఏమిటి? స్వరూప్ స్వప్న నుదురు చుంబించి, ఇది మాత్రమే. వెళ్ళు స్వప్న, ఇంకెప్పుడు నేను నీ కళ్ళబడనని నీకు హామీ ఇస్తున్నాను అన్నాడు. అని అక్కడ నిలువలేదు. గబగబా వెళ్ళి తన స్కూటర్ స్టార్ట్ చేసి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. గుడ్డిలో కుప్పగా కూలిపోయి దయనీయంగా రోధించసాగింది స్వప్న. అయిపోయింది. ఇక్కడ పెంచుకున్న ప్రేమలతను తన చేతులతో ఇక్కడే చిన్న భిన్నం చేసింది. ఈ చోటికి స్వరూప్ని వెతుక్కుంటూ తనెప్పుడూ రాదు. స్వరూప్ కూడా రాడు. స్వరూప్ ఎప్పుడు కూర్చునే ఆ చోటుని ఆప్యాయంగా తడిమింది స్వప్న. కథ కొనసాగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.